నేటి ముఖ్యాంశాలు. నేటి నుండి నెల రోజుల పాటు కొనసాగనున్న కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు. సర్వే నంబర్ 83లో సీజ్ చేసిన ఇసుకను వేలంపాట నిర్వహించిన రెవెన్యూ అధికారులు. కాంగ్రెస్ పార్టీ నుండి 2 నాయకుల సస్పెండ్ ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఘనంగా విత్తన మేళా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు నేడు శుక్రవారం నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతర ఉత్సవాల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. అందుకు తగిన విధంగా ఈవో శేఖర్ గౌడ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం గొటిగ రాజశేఖర్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. 100 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన రాళ్ల రాగిరెడ్డి పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడినట్లు కథలుగా చెప్తుంటారు. పొలంలో నుండి ఉద్భవించిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుండి తరలించిన తిరిగి మళ్లీ అదే చోట దర్శనం కావడంతో వేద పండితుల సూచనతో రాగిరెడ్డి కుటుంబ సభ్యులు అదే చోట దేవాలయాన్ని నిర్మించారని కథలుగా చెప్తుంటారు. ఎంతో చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకునేందుకు తాండూరు పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. మార్చి 4వ తేదీన తాండూరు పట్టణం నుండి చెన్యస్పూర్ వెళ్లే మార్గంలో సుమారు 101 ట్రాక్టర్ల పైగా ఉన్న ఇసుక డంపును రెవెన్యూ పోలీస్ అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం తాండూరు ఎంఆర్ఓ తారా సింగ్ నాయక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలరాజ్, కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో బి గోపాల్ రెడ్డి, సమీర్, అబ్దుల్ రజాక్, పొడ్డే శ్రీనివాస్, పూజారి పాండు తదితరులు పాల్గొన్నారు. చివరికి బి గోపాల్ రెడ్డి ఒక్కో ట్రాక్టర్ కు 2,425 రూపాయల చొప్పున వేలంపాటలో ఇసుక డంపును దక్కించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి 2,44,925 రూపాయల లాభం చేకూర్చింది. వేలంపాట ప్రారంభానికి ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారులపై రాజకీయ ఒత్తిడులు, హెచ్చరికలు, బుజ్జగింపులు, కొందరు సిండికేట్ గా ఏర్పడి ఒక్కరికే ఇసుక దక్కేలా ప్రయత్నాలు కూడా జరిగాయి. మొదట ప్రభుత్వ ధర 1,200 నుండి ప్రారంభమైంది. ఇసుక డంపును సొంతం చేసుకునేందుకు ఆశావాహులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ ఒత్తిడిని సైతం తట్టుకొని అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసులు ప్రభుత్వ నిబంధనల మేరకు వేలంపాట నిర్వహించారు. దీంతో ప్రభుత్వానికి ఏకంగా 2,44,925 రూపాయల లాభం చేకూర్చింది. అబ్దుల్ రజాక్ గారి పాట 2,250 రూపాయలు. 2,200 ఆఫీసర్ మేము రాదు చెప్తాం. మా గవర్నమెంట్ డబ్బులు కావాలి, ఇంకా విరగాలి. గోపాల్ రెడ్డి గారి పాట 1,950 రూపాయలు. అది షరతుల కోత రేట్ లెక్కనే పడలే. కట్టుకోము, కలెక్టర్ పేరు మీద కడతాం, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది.
కనీసం మాకన్నా వచ్చేది ఉంది. మా ఆఫీస్ ఇంటికి ఎవరింటికి అందరూ 10 రూపాయలు మిగులుతాయి. చేసుకుంటుంటే మీ డబ్బులు ఆఫీస్ కన్నా యూజ్ చేయడానికి పర్మిషన్ ఉంటాయి కానీ అట్లా కూడా రాదు. మా ఆఫీస్ కన్నా మంచిగా చేసుకోవడానికి చాలా నిడిచిపెట్టింది నాకు తెలుసు. రేపే 30 ట్రిప్పులు వేపిస్తా అంటారా? ఇంతకంటే 30 బండ్లు నడుస్తున్నాయి. ఎందుకు వాడదు సార్ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇది లేకుంటే ఎట్లా చేస్తుంటాయి? ఎందుకంటే అందరం కలిసి ఫోన్ ఒక జాన్ వచ్చి లేదు నాకు అన్ని వెహికల్ లేకుంటే ఏం చేస్తుంది కొనుక్కోకుంటే నేను తెప్పిస్తా అంటా 3000 ట్రిప్ నేను ఇస్తా. నా బాధ్యత రోజు వాన ఆడకుంటే నీకు 100 ట్రిప్లు అయిపోతాయి. వాడి ఇప్పుడు అంత లేదంటే మంచి బండి కుమ్మరిద్దాం కదా వచ్చి తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది? అరే నువ్వు నాకు నీకు ఎన్ని ట్రిప్పులు అవసరం ఉంటే 3000 కొట్టాను తర్వాత 3000 మంచిగా లేదు నా ఇల్లు నేను మందిదా అంటే సెటిల్మెంట్ కి రాలేదు. నేను నా సొంత దాని కోసం వచ్చిన నాకు రేపు పని చేస్తాడు ఆయన. రేపు ఇస్తున్నాను తీసి పక్కకు వాడే నాకు పక్కకు వాడిస్తాడు ఆయన చేస్తాడు. ప్రామిస్ చెప్తున్నా నీకు రేపు ఇసుక ఎన్ని ట్రిప్పులు వేయాలి నేర్పిస్తా. ఇక వాళ్ళు ఈడు ఉంటారు అమెరికా పంపించేస్తాను నేను. నాలుగు తారీఖు 3వ నెల 2024 రోజు ఇక్కడ 101 ట్రిప్ కౌంట్ చేసి సీజ్ చేయడం జరిగింది. అట్టి ఉస్కని ఈ రోజు వేలం వేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ తహసీల్దార్, గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరంకోట్ గారు, మరి మీడియా మిత్రులు, గ్రామ పెద్దలు, ప్రజలందరి సాక్ష్యంలో ఇసుక వేలంలో పాల్గొన్న వారి పేరు చెప్పాలి. పేరు చెప్పి వాళ్ళు ఎంత పడతారు అనేది. మా గవర్నమెంట్ సర్కారు వారి పాట 1200 రూపాయలు ఒక ట్రాక్టర్. లేదు సార్ ఎక్కడికి చెప్పచ్చు మీ పాట రేట్ కంటే పైన రావాలి. అట్లా లేదు, మీరు ఒక రేట్ చెప్పాలి. డీడీ రేట్ కాడికి వెళ్ళి వీళ్ళు స్టార్ట్కి వెళ్ళి వెళ్తుంది. అది ప్రాసెస్ సార్. అది మనం నిర్ణయించిన రేట్ కంటే పైకి పోవాలని అట్లా లేదు. 1200కి ఎవరు తీసుకోకపోతే మేము ఇంకో డేట్ ఇస్తాం. లేదు సార్ 5000 ఇప్పుడు మీరు 1200 చెప్పకండి. అట్లా కాంట్రాక్టర్ సార్ కాబట్టి నుంచి రావాలా మీ మాట మీరు సార్ మేము మారింది మీకు చెప్తాం. మీకు అనుకున్నది రాకపోతే ఇంకో రోజు పోస్ట్ పోన్ చేయొచ్చు. చెప్తున్నా అట్లా कर सकते मार हाँ कानून बोल रहा हूँ बराबर है. अब మేము అనుకున్న దానికి రీతి కాలేదు కాబట్టి ఇంకో రోజు మేము చేస్తామని కరెక్ట్. సర్కారు వారి పాట 1200 రూపాయలు ఒక ట్రాక్టర్. పాడి ఏం చేస్తారు? ఊకే ఆడ బట్టలు చెప్పుకొని నీవు నిన్నాన్ని उसका నుంచి లేపానికి వేరే జగల తీసుకోపోనీకి సగం ట్రాక్టర్ ఉస్కా ఖరాబ్ అవుతుంది. మన్నులా వేసింది ఇదే పైసలు ఆడ మా మందు కదలకుండా తీయాలి. మా మందు తీసుకుపోగలం. మా మందు తీసుకుపోకుండా ఉస్క తీసుకోపోండి. మనం కూడా రిక్వెస్ట్ తినండి వాళ్ళ రాదా. సర్కారు వారి పాట 1200 एक बार 600 ये फिर अब्दुल रजा कंपटीशन ना कोई डाइट क्या को बोल रहा तुम खाली फिर गया तो खबर चेता रहता हमारे नहीं पुनः अब्दुल रजाक गारी पाట 600 हां अब्दुल रजाक गारी पाట 600 टाइम टाइम हां वो तो बोले सर सही है. अब्दुल रजाक गारी पाట 600 रजाक भाई 800 రాసుకో పూజారి పండు. పూజారి పాండు 800 ఒక ట్రాక్టర్. మాది 850 శ్రీనివాస్. ఏం శ్రీనివాస్? బడే శ్రీనివాస్. 900 రాసుకోండి. ఎంత? 850. ఏం పేరు? గోపాల్ రెడ్డి. ఇంకోటి గోపాల్ రెడ్డి
సాహెబ్ హుసేన్ గోపాల్ రెడ్డి 900. సాహెబ్ హుసేన్ ఎంత? 925. हजार रुपये 1000 रुपये అబ్దుల్ రజాక్ గారి పాట 1000 రూపాయలు. 1025. సయ్యద్ హుసేన్ సాహెబ్ హుసేన్ ఎంత? 1025. 1,025. 1,050. శ్రీనివాస్ ఎంత? 1100 పి వెంకటేశం. పి వెంకటేశం 1100 ఒక ట్రాక్టర్. 1125. పేరు మునాజిర్ అహ్మద్. మునాజిర్ అహ్మద్. మునాది రహీం. ఏం పేరు? ఎంత? ఎంత? మునాది రహీం. ఎంత? గోపాల్ రెడ్డి. హుసేన్ 1225. 1225. బి గోపాల్ రెడ్డి 1200. 1225. సాహెబ్ హుసేన్ పూజారి పాండు 1250 ఒక ట్రాక్టర్ ఉస్కా. 1225. 75 పెద్దవాళ్ళే కానీ తగ్గరు. నాష్ట చేసేసిన వాళ్ళే తిని వచ్చిందని నాస్త కాదు. 1300. గోపాల్ రెడ్డి 1325. సాహెబ్ హుసేన్ రాసినంత వరకు టైం ఏంటి? గోపాల్ రెడ్డి ఎంత? ఇంకోటి 1325. ఒక డాక్టర్ రేటు అది 325 రూపాయలు ఒక ట్రాక్టర్. సాహెబ్ హుసేన్ గారి పాట. 1350 అన్న. ఏం పేరు? ప్రకాష్. ఆకాష్. ప్రకాష్ 1350. ఎం ప్రకాష్. ఇప్పుడు ఇదైతే డిపాజిట్ 1,00,000 రూపాయలు చేయాలి సార్ చెప్పింది. ఇక్కడ పాట వాడి అమౌంట్ కట్టకుండా ఉంటే క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు, 3 కేసులు. మీ చేతిలో ఏం లేదు కదా, ఇప్పుడు ఏమైనా ఉండాలి. ఏం లేనోడు కూడా జేబులో 5 రూపాయలు లేనోడు కూడా చెప్తాడు. 1400. అబ్దుల్ రజాక్ గారి పాట 1400. 25 రూపాయలు. 2425 రూపాయలు గోపాల్ రెడ్డి గారి పాట ఒకటోసారి. గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు ఒకటోసారి. 2425 రూపాయలు ఒకటోసారి. వెంకటరామన్న 2425 ఇది చేస్తున్నారా మీరు? ఒకటోసారి. మా మంచి కోసం మీరు నా మంచి కోసం అరే देख लेंगे चलो. ఒకటోసారి. గోపాల్ రెడ్డి గారి పాట 2425 రెండోసారి. బి గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు రెండోసారి. బి గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు రెండోసారి.
రెండోసారి रात दिन अगर परेशान नहीं करे मैं एमआरओ ऑफिस को देख लेता हूँ। एसपी आईजी से लगा तो मैं रिकमेंड एक डॉक्टर एक कंस्ट्रक्शन इलीगल कहाँ चल रहा पूरा निकाल दो फोटो गिरेना पेपरों में। గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు రెండోసారి कर रहे हैं हमारे को। రెండోసారి గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు రెండోసారి 2 लाख 10 लाख निकाल दो। రెండోసారి రజక్ భాయ్ 2425 రూపాయలు బి గోపాల్ రెడ్డి గారి పాట రెండోసారి. ఆ మురళి తమ్ముడని పెట్టుండు సార్ ఎట్లేదు ఆయన తప్పు ఏమున్నా తీసుకోనికి అంటే మురళి మేము తమ్ముడని పైసలు పెట్టి ఈడ పెట్టి తీసుకున్నాము. ఆ మురళి అన్న తమ్ముడు వచ్చి నిలబెట్టున్నాడు కదా. సరే మురళి అన్నకు మాట్లాడతా నేను మేమేం చెప్పకొస్తున్నాం సార్, మాకు బాధ అది రాంగ్ ఏం చెప్పకొస్తున్నాం ఎవరికి కూడా. ఇక నేర్పించి వచ్చి ఇక్కడ ఎక్క ఎక్కిస్తున్నారు. కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తారు కదా. గవర్నమెంట్ రేట్ కూడా అంత లేదు. ఒక్క నిమిషం. సార్ గవర్నమెంట్ రేట్ కూడా అంత లేదు. 600 రూపాయకి మీరే డీడీ ఇస్తున్నారు ఆడ. గోపాల్ రెడ్డి గారి పాట ఏడు తెచ్చి పెట్టవచ్చు. 2425 రూపాయలు. మనకు అవసరం ఖుషి ఉంది. గౌరవ్ సీను పూజారి లేపుకొని సార్ ఆయన దమ్మున్నది కదా. 2425 రూపాయలు ఒక్క ట్రాక్టర్ ధర బి గోపాల్ రెడ్డి గారికి మూడోసారి. అన్నా ఈరోజు మేము కన్స్ట్రక్షన్ గురించి ఉస్కా వేసుకుంటే ఎంఆర్ఓ గారు సీల్ చేసినారంట. ఈరోజు వచ్చి ఇక్కడ ఈరోజు అరాజ్ అయింది. అరాజ్ లాగా మాకి మళ్ళీ మేము అడుక్కున్నాకుంటే కూడా వాళ్ళు మనకు బాధ పెట్టి మన 3 లక్షల రూపాయలు పాడు చేసి ఆయన తీసుకున్నాడు. 2 దినాలు టైం ఇస్తున్నాం మేము. 2 దినాల్లో ఉస్కా క్లోజ్ చేయాలి. ఎంఆర్ఓ సార్ కూడా 2 దినాలు టైం ఇచ్చినారు. ఈ 2 దినాల్లో ఆయన ఉస్కా ఈ నుంచి తీయాలి. మా కంపౌండ్లోకి వెళ్ళి వేరే ఉస్కా నుంచి పర్మిషన్ నుంచి వచ్చి మా పని చాలు అవుతున్నది. ఇక్కడ 2 దినాలు ఖాళీ చేయాలి మనకు. ఇంతే మేము అనుకుంటున్నాము. 2 దినాల నుంచి ఎక్క అయితే దానికి బాధ్యత ఆయనని. మేము లేం మీ మా దాంట్లో కొట్లాట ఉంటారు కుల్లా అలా వాళ్ళు మేము ఉంటాం. మళ్ళా కొట్లాడ ఉస్కా ఎక్కడ పోయింది అది పోయింది మేము దానికి బాధ్యత లేము. ఉండరు కదా సార్. మా పేరు రావద్దు మళ్ళా కుల్లా అంటున్నాం మేము. తాండూరు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినందుకు వారిని పార్టీ నుండి తొలగించినట్లు పరిగి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ మరియు బషీరాబాద్ మండలం కొర్విచేట్ గ్రామానికి చెందిన యువ ప్రభంజనం రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ ను పార్టీ నుండి తొలగించారు. ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరై జనజాతర స్టేజ్ పైకి తనను ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ వాట్సాప్ లో తన అభిప్రాయాన్ని తెలిపినందుకు ఆయనను పార్టీ నుండి తొలగించారు. కాగా యువ ప్రభంజనం రాష్ట్ర అధ్యక్షులు బషీరాబాద్ మండల నాయకులు కొర్విచేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ బషీరాబాద్ మండల జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై అక్రమాలకు పాల్పడుతున్న జెడ్పీటీసీ అని తన ఆవేదనను తెలిపినందుకు తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడారని వారిద్దరిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించారు. నీకు సంబంధం లేని వీటిడు బావా. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి వారి వల్ల మండలంలో కానీ కొరిచేడు గ్రామంలో కానీ ఇలాంటి వారు ఎక్కడున్నా కానీ చాలా ప్రమాదము. రాజకీయాల్లో ఇలాంటి వారిని నమ్మవద్దు. మాలాంటి కష్టపడే కార్యకర్తలను తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విత్తన మేళా కార్యక్రమాన్ని తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి సుధారాణి అధ్యక్షతన నిర్వహించారు. రైతులకు నూతన వంగడాల లక్షణాలు, వాటి గుణగణాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ సుజాత మాట్లాడుతూ విత్తనాలలో నాణ్యత, జన్యు స్వచ్ఛత ఏ విధంగా గుర్తించాలో, అదే విధంగా జన్యుపరమైన భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాన్ని వాడడం వలన 10 నుండి 15% అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. శాస్త్రవేత్త యమున మాట్లాడుతూ వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. శాస్త్రవేత్త డాక్టర్ కె శేఖర్ మాట్లాడుతూ కందిలో అంతర పంటగా పెసర, మినుము, సోయా, చిక్కుడు, కొర్రెలు సాగు చేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ నల్లరేగడి భూములలో కంది పంటను జంట సాళ్ల పద్ధతిలో సాగు చేయడం మరియు నీటి ముంపుకు గురై బోదెలు, కాలువలు పద్ధతిలో పంట భూమిని
భూమిని తయారు చేసుకుని కంది పంటను బోదెలపై విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ప్రధాన శాస్త్రవేత్త మరియు పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ సి సుధారాణి మాట్లాడుతూ వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేలైన యాజమాన్య, సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తన మేళలో వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు రూపొందించిన వివిధ కంది రకాలు అనగా తెలంగాణ కంది 3, TDR G59 మరియు ఆశా ICPL 87119 రకాల విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన 200 మంది రైతులు పాల్గొన్నారు. అమ్మా ఏ బాగా ఫాలో అవుతున్నారు కదా, చేయించండి. కొంతమంది ఉంటే మనము ఫార్మర్స్ తో చేయించండి. దానికి మసీనర్కి పోనీకి రాదారి బాగాలేనప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం మనం మే 24వ తేదీ సీడ్ మేళాని అంటే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి కూడా మనం మే 24వ తేదీ సీడ్ మేళాగా మనము జరుపుకుంటున్నాము. ఒక రైతులకు ఒక పండగలాగా, అంటే మంచి విత్తనం ఏ పంట అయినా కానీ ప్రతి పరిశోధనా స్థానంలో ఏ వెరైటీస్, ఏ పంటలు అయితే పండిస్తున్నారో వాటి యొక్క అంటే డిస్ప్లే చేసేసి వాటి గుణగణాలు అయితేనేమి, యాజమాన్య పద్ధతులు, ఇవన్నీ కూడా ఎంత సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నామో అదే స్టేషన్కి వెళ్ళి తీసుకోవడము, లేకపోతే హైదరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున యూనివర్సిటీలో మన గ్రౌండ్స్లో ఏమవుతుందంటే అన్ని స్టేషన్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా డిస్ప్లే, సేల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇకపోతే మన కంది తీసుకున్నట్టయితే 2021లో TDR G59 తెలంగాణ కంది 3 రిలీజ్ అయిన తర్వాత మనకు 2022 డిసెంబర్లో మనకు GI వచ్చింది. అంటే భౌగోళిక గుర్తింపు రావడంతో మన కంది తాండూరు నుంచి విడుదలైన వెరైటీస్ ఏవైనా కానీ వాటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ GI వచ్చిన తర్వాత కందిపప్పు కూడా రేటు బాగా పెరిగిందనమాట. 9,000 నుంచి 12,000 ఇప్పుడు పప్పు తీసుకున్నట్టయితే 170, 180 ఇంకా ఒక్కొక్క నెల పోతే ఫ్యూచర్లో మనకు కంది బోర్డు అనేది వచ్చినట్టయితే ఈ GI ప్రాంతంలో ఉండే మండలాలలో రైతులు ఉత్పత్తి చేసే కందికి ఏదైతే బాస్మతి రైస్కి మనం ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటామో ఆ విధంగా కందికి కూడా మంచి రేటు రైతులకు వచ్చే అవకాశం వేస్తే మంచి మొక్క వస్తుంది, మనకు మంచి గింజ వస్తుంది. అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలం దుక్కులు చేసుకోవడము, వానలు పడిన తర్వాత మళ్ళీ గుంటకాలు రొప్పుకోవడము, ఒక 2-3 సార్లు చేస్తే వాన పడిన వారం రోజులకు చేస్తే స్టేల్ సీడ్ బెడ్ ప్రిపరేషన్ అంటాం. అంటే మొలకంతా కూడా వెళ్ళిపోతుంది. అట్లా 2-3 సార్లు చేస్తే కలుపు అంతా వెళ్ళిపోతుంది. వీలైనంత వరకు మనము కలుపు మందులు వాడకుండా మనము అంటే దానికయ్యే ఖర్చు అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇందాక సుధాకర్ సారు వీరందరూ కూడా, శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ఎలా వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయనేది మన ప్రోగ్రెసివ్ రైతు శ్రీనివాసరెడ్డి ఎక్మై గారు కూడా చెప్పారనమాట. ఈ విధంగా వేసుకొని దీంట్లో చిన్న పాయింట్స్ ఉన్నాయి. థిన్నింగ్ అంటే గుత్తు తీయడం, అంటే 15 నుంచి 20 రోజుల్లో ఒక్కొక్క మొక్క అంటే ఒక బోధ దగ్గర ఉన్నాయండి. నేను ఒక్క నిమిషం తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable